కొత్తగా చూపించాడు హరీష్ శంకర్. అదేవిధంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నలు ఉన్నారు, ఇద్దరు చింపి పడిదెంగిరు. మన బ్యాక్గ్రౌండ్ బీజిఎం మాత్రం తమనన్న కొట్టుకుంటా పోతాడు. ఇక ఎన్నిట్లుగా వాడయ్యా కొంత మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని తమనన్నకి నేను అడుక్కుంటా. నువ్వే కొట్టుకుంటావా, ఏడ కాపీ చేస్తున్నావు ఏందో కానీ ఏమంటారా ఓజీ అన్న తినమ్మ బ్యాక్గ్రౌండ్ మీద చింపి పడితే దేకల్లింగే సాలా అని సాంగ్ మాత్రం ఈ సినిమాకు హైలైట్. అదేవిధంగా రాశికన్న గారికి యాక్టింగ్ కూడా బాగుంది. అదేవిధంగా ఈ సినిమా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ సినిమా చూడాలి. ఎలాంటి వివాదాస్పందమైన డబల్ మీనింగ్ డైలాగులు లేవు. అదేవిధంగా రాజకీయం మాత్రం ఎలాంటి సంబంధం లేకుండా ఈ సినిమా ఉంది భయ్య, ప్రతి ఒక్కరూ చూడాలి. అదేవిధంగా అంబటి రాంబాబు అన్న మీరు కూడా చూడాలి, మీ అభిమానులు కూడా చూడాలి. ఇది సినిమా ప్రకారంగానే చూడండి దయచేసి. ఇప్పుడు కొంతమంది ఫేక్ రివ్యూలు ఇస్తుండు 500, 1000 రూపాయలు సినిమాను బతికించండి. ఇది రాజకీయం సంబంధం లేదు. దయచేసి సినిమా ప్రకారం చూస్తే బాగుంటుంది. ఈ ఓజీకి చాలా వైరల్, నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు వెళ్తున్నాను. ఓజీ కంటే నేను ఇచ్చిన దానికి చాలా వైరల్ అయ్యాను, కానీ నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మూవీ చూసి వచ్చిన తర్వాత జెన్యూన్గా ఇస్తాను. వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. ఇప్పుడు వెళ్తున్నాను నేను మూవీకి. నేనైతే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తున్నాను. సాంగ్స్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చాలా బాగుంది కాబట్టి వెళ్తున్నాను. చూసి నేను జెన్యూన్ రివ్యూ వస్తాను. వచ్చిన తర్వాత మూవీ చూసేసి ఇస్తాను నేను జెన్యూన్ రివ్యూ. ఓజీకి మటుకి బాగా వైరల్ చేశారు నన్ను, ఇప్పుడు మటుకి మళ్ళీ అలా వైరల్ చేయకండి, నేను ఇస్తాను, జెన్యూన్గానే ఇస్తాను. సినిమా అయితే ఒక్క ముక్కలు చెప్పాలంటే టాపర్ అయ్యి వెళ్ళామన్న స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యి బయటకు వచ్చాడన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, కానీ క్లైమాక్స్ పోర్షన్ అనేది అంత ఎంగేజింగ్గా లేదు. బట్ హరిశంకర్ గారికి నేను ఎందుకు క్రెడిట్ ఇస్తాను అంటే సినిమాలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే డైలాగ్స్, వన్ వర్డ్ డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉన్నాయి సినిమాలో. ఏదో సినిమా కోసం కథ కోసం కాకుండా జనాలను ఆలోచింపజేసేటట్టు డైలాగ్స్ రాసుకున్నాడు. నిజంగా డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ పవన్ గారి స్క్రీన్ అపియరెన్స్ అయితే నిజంగా అక్కడ మనకు అసలు మూవీ ఇన్ని రోజులు డిలే అయిందని ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా, ఎక్కడ కూడా ఆ రిగ్రెషన్ కనపడకుండా చాలా ఫ్రెష్ లుక్ తోటి పవన్ కళ్యాణ్ అనేది కనిపించాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదైతే ఉందో ఆ ఫీస్ట్ని కంప్లీట్గా హరిశంకర్ గారు ఫుల్ఫిల్ చేశారు. ఇందాక బ్రో చెప్పినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా హరీష్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో పవన్ గారి ఇంటెన్స్ ఎమోషన్ మీరు చూస్తారని చెప్పారు.